హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాము. ప్రాబ్లం ఏమి ఇచ్చినాడంటే, ఏ ట్రయాంగిల్ ఏబిసి హ్యాస్ ఇట్స్ సైడ్ ఏబి ఈక్వల్ టు 40 mm అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అండ్ సైడ్ బీసీ ఈక్వల్ టు 30 mm అలాంగ్ పాజిటివ్ వై యాక్సెస్. full stop. 3 forces 40 Newton, 50 Newton, 30 Newton act along the sides of AB, BC and CA respectively. Determine the magnitude of resultant of such a force system. ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు ఏబీసీ, దాని యొక్క సైడ్స్ ఇచ్చినాడు అనమాట. ఏబీ ఈక్వల్ టు 40 mm, 40 mm వచ్చేసి అలాంగ్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ డైరెక్షన్లో ఉందన్నమాట. నెక్స్ట్ సైడ్ బీసీ వచ్చేసి 30 mm అలాంగ్ ది పాజిటివ్ వై యాక్సెస్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ఇంకేం ఇచ్చినాడు, ఇంకా 3 ఫోర్సెస్ ఇచ్చినాడు, 40 Newton, 50 Newton, 30 Newton యాక్ట్ అలాంగ్ ది సైడ్స్ ఆఫ్ ఏబి, బీసీ అండ్ సిఏ రెస్పెక్టివ్లీ. సో ఇచ్చిన డేటా ప్రకారం మనము గివెన్ డేటాలో రాసుకున్నాము. ట్రయాంగిల్ ఏబీసీ, సైడ్ ఏబీ ఈక్వల్ టు 40 mm, సైడ్ బీసీ ఈక్వల్ టు 30 mm. నెక్స్ట్ 3 ఫోర్సెస్ F1 ఈక్వల్ టు 40 Newton, F2 ఈక్వల్ టు 50 Newton, F3 ఈక్వల్ టు 30 Newton. ఏం కనుక్కున్నాడు, డిటర్మైన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ సచ్ ఏ ఫోర్స్ సిస్టమ్ అన్నాడు. కాబట్టి మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ డేటా ప్రకారం మనము ఏం చేయాలంటే డయాగ్రామ్ గీయాలి. ఫస్ట్ ఏమిచ్చినాడు, ఏ ట్రయాంగిల్ ఏబీసీ హ్యాజ్ ఇట్స్ సైడ్ ఏబీ ఈక్వల్ టు 40 mm అన్నాడు అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఏముంటుంది, ప్యారల్ గ్రౌండ్కి ప్యారల్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది ఏబీ. ఏబీ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినాడు, 40 mm ఇచ్చినాడు. 40 mm డైరెక్షన్, 40 mm ఇచ్చినాడు. ఏబీ వచ్చేసి 40 mm ఇచ్చినాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడు, నెక్స్ట్ బీసీ ఈక్వల్ 30 mm అలాంగ్ ది వై డైరెక్షన్. బీసీ అంటే అలాంగ్ ది వై డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ ఇచ్చినాడు, బీసీ. ఇది ఎంత అంటే మనకి బీసీ వచ్చేసి 30 mm లెంత్ ఇచ్చినాడు. బీసీ మనకు వచ్చేసి ఎంత ఇచ్చినాడు, 30 mm లెంత్ ఇచ్చినాడు. నెక్స్ట్ అలాంగ్ వై పాజిటివ్ డైరెక్షన్లో ఇచ్చినాడు. నెక్స్ట్ 3 ఫోర్సెస్ 40, 50, 30 Newton యాక్ట్స్ అలాంగ్ ది సైడ్స్ ఏబి, బీసీ అండ్ సిఏ. సిఏ అంటే ఈ డైరెక్షన్ కూడా. ఫస్ట్ ఏబీ వచ్చేసి మనకి ఎంత ఫోర్స్ 40 Newton, కాబట్టి ఇది ఒక ఫోర్స్ 40 Newton. నెక్స్ట్ బీసీ వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్స్ వస్తుంది మనకి 50 Newton. నెక్స్ట్ సిఏ. సిఏ అంటే మనకి ఇంకో ఈ క్లోజింగ్ సైడ్ అనమాట. సిఏ వచ్చేసి మనకి క్లోజింగ్ సైడు ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఒక ఫోర్స్ వచ్చింది, 30 Newton వచ్చింది. ఓకేనా, ఈ విధంగా డ్రా చేస్తాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇది ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడ టీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం తెలుసుకున్నాం. ట్రయాంగిల్ ఏబీసీలో మనకి ఏబీ వచ్చేసి 40 mm అలాంగ్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. నెక్స్ట్ సైడ్ బీసీ 30 mm అలాంగ్ ది పాజిటివ్ వై యాక్సెస్ 30 mm రాసుకున్నాం. నెక్స్ట్ 3 ఫోర్సెస్ 40 Newton, 50 Newton, 30 Newton యాక్ట్ అలాంగ్ ది సైడ్స్ ఆఫ్ ఏబీ, బీసీ అండ్ సిఏ ఇచ్చినాడు కదా. ఏబీ సైడ్ 40 Newton, బీసీ సైడ్ 50 Newton, సిఏ సైడ్ 30 Newton రాసుకున్నాం. ఇచ్చిన డేటా ప్రకారం మనం డయాగ్రామ్ గీసేసుకున్నాము. ఇక్కడ మనం టీటా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లెంత్ మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. ఆ హైపోటెనస్ కనుక్కోవాలి. అకార్డింగ్ టు పారలగ్రామ్ ఆఫ్ లా, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, అకార్డింగ్ టు పైథాగరస్ రూల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఏబీ ప్లస్ బీసీ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి అలాగే రాసుకుంటాం. ఏబీ స్క్వేర్ మనకి ఎంత 40 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే 30 స్క్వేర్. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 50 mm వస్తుంది. 50 mm వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్. టీటా ఈక్వల్ టు ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటా వచ్చేసి మనకి
ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? మనకి 50 mm వచ్చింది కదా. 50 mm మనం ఇక్కడ రాసుకుంటాం. 50 mm ఇప్పుడు రాసుకుంటాం 50 mm. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి 30 mm ఉంది, డివైడెడ్ బై హైపోటెనస్ 30/50. ఇప్పుడు సైన్ థీటా వాల్యూ వచ్చేసి ఒకే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాస్ థీటా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 40/50. 40/50 మనకి ఏమొస్తుంది? 40/50 అంటే 40/50. నెక్స్ట్ అకార్డింగ్ టు పైథాగరస్లో మనం ఏసీ ఈక్వల్ టు 50 mm ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్. అంటే ఇక్కడ టీటా కనుక్కోవాలి. టీటా కనుక్కున్న తర్వాత మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ వచ్చేసి ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటా ఈక్వల్ టు హైపోటెనస్ అంటే అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనమాట సైన్ టీటాకి ఫార్ములా. ఆపోజిట్ సైడ్ అంటే 30 mm ఉంది, నెక్స్ట్ హైపోటెనస్ ఎంత ఉంది మనకి? 50 mm ఉంది. 30/50 సైన్ టీటా ఈక్వల్ టు 0.6 అనమాట. నెక్స్ట్ అలాగే కాస్ టీటా. కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకి? 40 mm ఉంది. నెక్స్ట్ హైపోటెనస్ ఎంత ఉంది? 50 mm ఉంది. సో 40/50 ఈక్వల్ టు కాస్ టీటా ఈక్వల్ టు 0.8 వాల్యూ వచ్చేసింది అనమాట. వి గెట్ ద సైన్ టీటా వాల్యూస్ అండ్ కాస్ టీటా వాల్యూస్ హియర్. ఓకేనా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఇంకా మనకి పైథాగరస్ రూల్ ప్రకారం మనం ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం, టీటాను ఫైండ్ అవుట్ చేసినాం. నీకు ఫైనల్గా రిజల్ట్స్ మనం ఏం చేయాలంటే హారిజంటల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్, నెక్స్ట్ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడమే. ఫస్ట్ వచ్చేసి రిజాల్వ్ ద ఫోర్సెస్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్. అంటే సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. సిగ్మా హెచ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి హారిజంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి? 40 Newton ఉంది, నెక్స్ట్ 30 కాస్ టీటా ఉంది అనమాట. 40 Newton 30 కాస్ టీటా ఉంది. కాబట్టి 40 Newton వచ్చేసి రైట్ సైడ్ కాబట్టి ప్లస్ పాజిటివ్ 40 మైనస్ 30 కాస్ టీటా వచ్చేసి లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్ కాస్ టీటా. 40 మైనస్ 30 ఇంటూ కాస్ టీటా వాళ్ళు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం ఎంత? 0.8. సో కాస్ టీటా ప్లేస్లో మనకి 0.8ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనలీ వి గెట్ ద ఆన్సర్ సిగ్మా హెచ్ ఈక్వల్ టు 16 Newton. ఓకేనా. నెక్స్ట్ రిజాల్వ్ ద ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్లో మన వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి? 2 ఉన్నాయి. 50 Newton ఒకటి ఉంది, 30 సైన్ టీటా ఉంది. 50 Newton ఏమో అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. 30 సైన్ టీటా ఏమో డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి రూల్ ప్రకారం యాజ్ పర్. అంటే ఇక్కడ చూడండి సమేషన్ ఆఫ్ వి ఈక్వల్ టు 0 కదా. అంటే ఆల్ అప్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. సిగ్మా వి ఈక్వల్ టు 50 వచ్చేసి అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్, మైనస్ 30 సైన్ టీటా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్, మైనస్ 30 సైన్ టీటా. సిగ్మా వి ఈక్వల్ టు 50 మైనస్ 30 ఇంటూ సైన్ టీటా వాల్యూ ఎంత మనకి? 0.6 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి 0.6 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తే సిగ్మా వి ఈక్వల్ టు 32 Newton. నెక్స్ట్ ఫైనల్గా ఏం కనుక్కోవాలి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. రిజల్టెంట్ ఫార్ములా ఏంది? ఆర్ ఈక్వల్ టు సిగ్మా హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి హోల్ స్క్వేర్, 16 హోల్ స్క్వేర్ ప్లస్ 32 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ వాల్యూ 35.8 Newton వచ్చేసింది. ఫైనల్గా మనము రిజల్టెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాము. ఇదే అనమాట మనకి. ఇది వచ్చేసి ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే కోప్లానర్ నాన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఎందుకంటే వెన్ ఆల్ ద ఫోర్సెస్ పాసింగ్ త్రూ ఏ డిఫరెంట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటారు. అంతేనా. కాబట్టి ఈ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేసినాం? యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినాం, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేసినాం, ఫైనల్గా రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఇచ్చింది అంతే కదా. ఏం కనుక్కోమన్నాడు? డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ సచ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అంటే ఫైనల్గా ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. అంతే ఫ్రెండ్స్. ఓకే, గుడ్ నైట్.